హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు గుత్తి వంకాయ కొబ్బరి కారం వేసి కర్రీ చేస్తున్నాను. చూసేద్దరు రండి. దానికి చిన్న గుత్తి వంకాయలు సెలెక్ట్ చేసుకున్నప్పుడు బాగా చేసుకుని చక్కగా వాటిని ముందు వాటర్లో వేసుకోండి. ఇలా మధ్యలో గుత్తి వంకాయకి మనం ఎలా ఘాట్లు పెడతామో అలా కట్ చేసుకొని చక్కగా వాటర్లో వేసేసుకుని నానబెట్టేస్తాను. నానబెడుతుండగా తర్వాత ఏం చేస్తానంటే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోండి, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని పక్కన రెడీగా పెట్టేసుకోండి. ఆ తర్వాత ఆల్రెడీ మనకి వంకాయలు మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా, అవి ఒక పెనంలో వేసుకొని 1 స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో వాటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి. అవి బాగా మగ్గుతూ ఉంటాయి. ఈలోపు వేరేది చిన్న ప్యాన్ పెట్టుకొని ఈ గుత్తొంకాయకి కొబ్బరి కారం అన్నాం కదా, సో అది నేను రెడీ చేస్తున్నాను. దానికి అన్నీ ఒక్కొక్క స్పూనే ధనియాలు, ఎండుమిరపకాయలు, వేయించిన పుట్నాల పప్పు, నువ్వులు, నూనె ఇవన్నీ ఫస్ట్ వేయించేసుకొని చూసుకుంటూ అస్సలు మాడిపోకుండా వేయించుకోవాలి. తర్వాత దీంట్లో 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. దీనికి సరిపడినంత శనగపప్పు, ఇంకా మినపప్పు, అంటే అది కూడా ఇంచుమించుగా 1 స్పూనే ఉంటుందండి, ఎక్కువైతే కాదు. వేసేసి అన్నీ మళ్ళీ చెప్తున్నాను, అస్సలు మాడచద్దు. మాడిపోయిందా టేస్ట్ మొత్తం పోద్ది, కూర టేస్ట్ అంతా పోయిద్ది అనమాట. అందుకని ఈలోపు మనకి ఒక పక్కన వంకాయలు ఫ్రై అవుతూ ఉంటాయి కదా, అవి ఈవెన్గా 2 వైపులా ఫ్రై అయితేనే కూర బాగుంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈలోపు ఈ కారానికి సరిపోయినంతా ఫ్రై అయిపోతుంది. దీన్ని చల్లారనివ్వండి. ఫస్ట్ చల్లారిన తర్వాత దీనికి ఒక 4 కానీ 5 కానీ వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని దీన్ని చక్కగా మిక్సీ పట్టుకోండి. ఇక్కడ ఏంటంటే నా దగ్గర ఫ్రోజన్ కొబ్బరి ఉంది, ఆల్రెడీ తురిమేసింది. నేను అది వాడుతున్నాను. అది కూడా ఒక 3 to 4 స్పూన్స్. అలా కాదు అని అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పచ్చి కొబ్బరి ముక్కలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. అలా ముందుకనే నేను ముందే చెప్తున్నాను. లేదు ఇలా తురుముకుంది ఉంది అంటే హ్యాపీగా నాకులాగా ఒక 3 to 4 స్పూన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలాకు సరిపడినంత కొంచెం పసుపు వేస్తాను, సరిపడినంత ఉప్పు వేసేసి దీన్ని ఒకసారి బరగ్గా తిప్పేసుకుంటాం. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఈలోపు వంకాయలు కూడా చక్కగా మనకి అన్ని వైపులా ఫ్రై అయిపోయి ఉంటాయి. జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకుంటాం. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసేస్తాం. ఇప్పుడు దీనికి సరిపడినంత నూనె వేసి ఉప్పు కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు మనకి అన్నంలో కలుపుకునేటప్పుడు చక్కగా కూర రావాలి కదా, అందుకని ఉల్లిపాయ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. అందుకని ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వనిస్తే టేస్ట్ బాగుంటుంది. అందుకని దీన్ని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. మూత పెడితే ఫాస్ట్గా ఉడికిపోతుంది అది. ఆ తర్వాత ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది అని అనుకున్న తర్వాత మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదా, ఆ వంకాయలను తీసుకొచ్చి దీంట్లో వేసేసేయండి. ఇప్పుడు జాగ్రత్తగా వీటిని ఫ్రై చేసుకుని ఆల్రెడీ వంకాయలు ఉడికిపోయి ఉంటాయి, అందుకని జాగ్రత్తగా ఫ్రై చేసుకుని దీనికి సరిపడినంత కరివేపాకు మర్చిపోద్దండి, స్మెల్ చాలా బాగుంటుంది, వేసుకోండి. నా దగ్గర ఫ్రోజన్ కొబ్బరి ఉందని చెప్పాను కదా, అది నేను ముందు వేసేస్తున్నాను. ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంటుంది కదా, అది వేసేస్తున్నాను. కారం అది కూడా వేసేసి జాగ్రత్తగా దీన్ని తిప్పుకోవాలి. చూసుకోండి, ఆల్రెడీ వంకాయలు ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయి ఉన్నాయి. ఎక్కువ తిప్పేస్తే చితికిపోతాయి. అందుకని ఒక 2-3 నిమిషాలు ఫ్రై అవనిచ్చి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి, అంతే. ఈ వేడి వేడి అన్నంలోకి తింటే చాలా టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.